హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు ఒక విచిత్రమైన వీడియోతో అయితే ముందుకైతే వచ్చేసాను అనమాట. అది ఎలా జరిగిందంటే నేను ఒక చెట్టుకు నేను మామూలుగా ఇలా వెళ్ళి ఒక చెట్టు కాడికి వెళ్తాను అనమాట. మార్నింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయాను. చెట్టు కిందకి వెళ్ళిపోయి ఆడ కూర్చున్నా గమ్ముగా. ఆడ కూర్చొని ప్రతి రోజు నాకు ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఆ చెట్టు కాడ పోయేటప్పుడు అంటే పాములు ఉంటాయా చూసుకో నాలుగు పక్కల నా మనసు చెప్తా ఉంటది. అలాగా నాలుగు పక్కలు చూసుకొని ఒకసారి పైన కూడా చూడు అని అనిపించింది. పైన కూడా చూస్తే ఇంతలా ఉంది పాము. అసలు ఎప్పుడు లేదు. అలాంటిది ఈ రోజు ఇంతలా పాము ఒక 2 కొమ్మల మీద ఇలా ఇట్లా పొడుగ్గా 2 పేటల మీద పొనుకొని 2 పేటల మీద పొనుకొని నా సాయిలు అలానే చూస్తా ఉంది. నేనేం చేస్తానా అని నాకు ఒక్కసారిగా భయం ఎత్తేసింది. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరంగా పక్కకు వచ్చేసి అది ఏం పాము మనం తెలుసుకోవాలి కదా. అది ఏం పామా అనేసి తెలుసుకున్నాను. నేను అక్కడే ఉన్నా. పాముకి నాకు ఒక 5 మీటర్స్ ఉంటుంది. 5 మీటర్స్ నేను మళ్ళీ దూరం కూడా పోలా. 5 మీటర్స్ ఉన్నా దూరం. గొమ్మగా అంటే అది అసలు పాము అక్కడ లేనట్టు, నేను దాన్ని చూడనట్టు అలా ఉన్నా అనమాట. ఆ రోజుసేపు ఆ కొద్ది క్షణాలు ఉన్నా. అది కూడా అక్కడి నుంచి పోవాలా. అది నన్ను గమనిస్తూనే ఉంది. ఏం చేస్తాడు, ఏంది ఇట్లా చూస్తుంది. అసలు ఏం చేస్తాడు అతను, వీడు ఏం చేస్తాడు, నన్ను కొడతాడా తరంతాడా లేకపోతే ఏం చేస్తాడని అది నన్ను గమనిస్తూ ఉంది. నేను కూడా దాన్ని అలానే చూస్తా ఉన్నా. కానీ నేను ఎక్కువసేపు చూడలా. అలా చూసి అది నన్ను చూసినప్పుడు నేను చూడకుండా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. దాన్ని చూడనట్టుగా దాన్ని పట్టించుకున్నట్టుగా ఉన్నాను. కాకపోతే అట్లా ఆ టైంలో దాన్ని నేను వీడియో తీయగలిగాను. అది ఏం పామో మీరు చూడండి. నేను ఆ పాముని కొంతమందికి చూపించా. వాళ్ళు చెప్పారు ఇది ఆ పామే అని చెప్పారు. కానీ మీరు కూడా చూడండి. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా అయితే పనుకో ఉందో. చూస్తున్నారా? ఇదిగోండి ఆ కింద ప్లేస్ కాడ పోయి కూర్చున్నా నేను. అదిగోండి పైన ఉంది పాము. చూడండి అక్కడికి పైకి కిందకి ఎంత దగ్గరగా ఉందో. నేను కానీ పైకి లేచి నిలబడి ఉంటే దాన్ని చూడుకోకుండా నన్ను అది కరిసేసింది. అది ఇంకేముంది, 108 కన్నా కాల్ చేయాలి, లేదంటే ఎమర్జెన్సీగా మనమే అయితే తొందరగా హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సింది ఉండేది. ఈ రోజు నాకు ఒక పెద్ద గండమే తగ్గిపోయింది. ఈ రోజు ప్రాణాలు పోయేంత పని అయిపోయింది నాకు. ఈ రోజు నేను ఈ పాము ఏం పాము చెప్తానని చెప్పాను కదా, చెప్పేస్తున్నానండి. కాకపోతే కొన్ని సూచనలు చెప్తాను మీకు. ఏం పాము అనేది ఎలా ఉంటుంది అనేసి. నేను జర్రిపోతుని చూసాను. ఈ పావును చూడక ముందే జర్రిపోతుని చూసాను అనమాట. జర్రిపోతూ దీనికి దానికి ఊహించుకున్నాను. జర్రిపోతూ కొంచెం ఎక్కువగా ఎల్లో కలర్ అయితే ఉంది. నాగుపాము కలర్ అయితే వచ్చి బ్రౌన్ కలర్, మాసిన కలర్ అనమాట. నాగుపాముకి మనిషిని చూసినా కూడా ధైర్యం ఎక్కువ ఉంటది. తొందరగా అయితే వెళ్ళిపోదు నాగుపాము అయితే. నాకు నాగుపాము జర్రిపోతుకి ఆ తేడా ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి ఇలాగే నేను కంపారిజన్ చేసి చూసుకున్నా దానికి దీనికి. అలాగే ఈ వీడియో కూడా చూపించాను నేను కొంతమందికి. చూపించడం ఏమన్నారంటే జర్రిపోతే అయితే అంతసేపు ఉండదు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటది, అది నాగుపామే అని చెప్పారు. నాకు ఇంకో విషయం కూడా అయితే చెప్పారు. చెట్లు ఎక్కే పాము కింద నేల మీద నుంచి పైకి చెట్లు ఎక్కే పాము ఏదన్నా ఉందంటే అది మనిషిని కరిస్తే మనిషి చనిపోతాడు, అది విషం పాము. చెట్లు ఎక్కే పాములన్నీ విషం పాములే అని ఒక మాటలో సింపుల్ గా చెప్పేశారు. వామ్మో, కొంచెం ఉంటే నా పని అయిపోయిండేదేమో. చూసారు కదా మీరు ఎలా ఉందో. నేను ఎప్పుడు ఇలానే వస్తాను అనమాట. వాష్రూమ్కి ఇటు వస్తాను. చూడండి ఎలా ఉందో ప్లేస్. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ ఇంత ముందు ఇలా లేదనమాట. వర్షం పడి ఇలా అయిపోయింది. చెట్లన్నీ వెళ్ళే దారి కూడా అయితే మూసుకోపోయింది. ఇది కాలు దారి అనమాట. ఇక్కడైతే ఉండింది, అది కూడా అయితే మూసుకోపోయింది. ఇలా వెళ్ళి అలా వెళ్ళాలన్నమాట లోపలికైతే. కాలం ఉంచి దాకా అయితే వెళ్ళద్దు ఇది, ఈ కాలు దారి అయితే. అక్కడ జస్ట్ ఇదిగోండి ఇంతే హైట్, అంత హైట్ నిలబడితే అంత హైట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఇంకా అయిన వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అలా అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అని లైక్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. అంతవరకు బాయ్.